హలో గైస్, వెల్కమ్ టు ద అనదర్ యానిమే వీడియో. ఈరోజు ఈ వీడియోలో రీసెంట్గా తెలుగు డబ్లో రిలీజ్ అయిన పాపులర్ యానిమే అయిన క్లాస్ రూమ్ ఆఫ్ ద ఎలైట్ యానిమే యొక్క రివ్యూని అయితే తెలుసుకుందాం. ఇలాంటి యానిమే రివ్యూస్ కోసం అండ్ అలాగే యానిమే అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నిటినీ వెంటనే అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. అండ్ అలాగే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతుండండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ యానిమేని తెలుగు డబ్లో ఎక్కడ చూడాలి? యూట్యూబ్లో మ్యూజిక్ ఇండియా ఛానల్లో డైలీ నైట్ 10 PM ఒక ఎపిసోడ్ అన్నది తెలుగు డబ్లో అయితే రిలీజ్ అవుతుంది. దీనికోసం మనం డబ్బులు ఏం పే చేయనక్కర్లేదు, ఫ్రీగా చూడొచ్చు కాబట్టి ప్రతిరోజు చూడండి. అలా అని రాత్రి 10 గంటలకే చూడాలి బ్రో అంటే అవసరం లేదు, మార్నింగ్ కూడా చూడండి. లేదా మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడైతే ఎక్కడి నుంచి అయినా యూట్యూబ్లో అయితే చూడండి. ఇక ఈ యానిమే యొక్క తెలుగు డబ్ ఎలా ఉందన్న విషయానికి వస్తే, డబ్బింగ్ మాత్రం చాలా బాగా చెప్పారు, నాకైతే నచ్చింది. నేను ఏదో ఒక్క ఎపిసోడ్ని చూసి చెప్పడం లేదు, ఇప్పటికే నేను 3 ఎపిసోడ్లు అయితే తెలుగు డబ్లో చూశాను. చాలా బాగా చెప్పారు. క్లాస్ రూమ్ ఆఫ్ ద ఎలైట్ యానిమే యొక్క స్టోరీ స్కూల్లో జరిగే స్టోరీ కాబట్టి ఫస్ట్ ఎపిసోడ్ నుండే మనకు చాలా క్యారెక్టర్స్ని అయితే ఇంట్రొడ్యూస్ అవుతాయి. అన్ని క్యారెక్టర్స్ కూడా పర్ఫెక్ట్గా డబ్బింగ్ అయితే చెప్పించారు. ఇక తెలుగు డైలాగ్ విషయానికి వస్తే, మ్యూజిక్ ఇండియా వాళ్ళు తెలుగులో స్క్రిప్ట్ని మాత్రం చాలా బాగా రాసుకుంటారు. అందుకే వాళ్ళు తెలుగు డబ్బింగ్ని అంత బాగా చెప్పిస్తున్నారు. పైగా అంత మంచి డబ్బింగ్ని ఎటువంటి ఓటీటీలో రిలీజ్ చేయకుండా ఫ్రీగా యూట్యూబ్లో అయితే రిలీజ్ చేస్తున్నారు. అది కూడా ఏదో కొత్త యానిమేషన్ కాదు, చాలా పాపులర్ యానిమేస్ అయిన అటాక్ ఆన్ టైటన్, వన్ పంచ్ మ్యాన్ లాంటి యానిమేషన్ అయితే రిలీజ్ చేస్తున్నారు. వీటికి మన తెలుగు ఆడియన్స్ కూడా అంతే బాగా సపోర్ట్ చేస్తున్నారు. మీరందరూ అలా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మ్యూజిక్ ఇండియా వాళ్ళు కూడా మంచి తెలుగు డబ్బింగ్ అవుట్పుట్ని అయితే మనకు అందిస్తున్నారు. అండ్ అలాగే మంచి పాపులర్ యానిమేషన్ కూడా మనకైతే తెలుగులో తీసుకొస్తున్నారు. మీరందరూ ఇలాగే తెలుగులో రిలీజ్ అయ్యే ప్రతి యానిమేని ఇలాగే సపోర్ట్ చేయాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఇక దీనిలోని మెయిన్ క్యారెక్టర్స్ కూడా మంచి డబ్బింగ్ని, మంచి క్యాస్ట్ని అయితే క్యాస్ట్ చేశారు. సో వాయిసెస్ అనేటివి పర్ఫెక్ట్గా అయితే సూట్ అయ్యాయి. దీంట్లో ఏదైనా నెగిటివ్ పాయింట్ ఉందంటే అది ఒక్కటే, అదేంటంటే కొన్ని చోట్ల తెలుగుని మరి డీప్గా అయితే చెప్పారు. అంటే మనం మామూలుగా కొన్ని పదాలని ఇంగ్లీష్లో అయితే పలుకుతాం కదా, అలాంటి పదాలను కూడా వీళ్ళైతే తెలుగులో అయితే చెప్పేశారు. అది కూడా చాలా చోట్ల ఏం చెప్పలేదు, కొన్ని చోట్ల మాత్రమే అయితే చెప్పారు. సో ఇది తప్ప తెలుగు డబ్బింగ్లో చెప్పుకోదగ్గ మిస్టేక్స్ ఏం లేవు. మీలో ఎవరైనా ఇప్పటికే ఈ యానిమేని తెలుగు డబ్లో యూట్యూబ్లో చూసింటే డబ్బింగ్ అనేది మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో మాతో అయితే షేర్ చేసుకోండి. ఇలాంటి యానిమే రివ్యూస్ కోసం అండ్ అలాగే యానిమే అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ త్వరలోనే కలుద్దాం. సీ యూ లేటర్.